మీరిప్పుడు చూస్తుంది పాల తాలికల రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను కడాయి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పైన మిల్క్ వేసాను. ఆ కడాయిలో ఫస్ట్ వాటర్ పోసుకున్న తర్వాత మిల్క్ వేసుకోవాలి. అచ్చంగా మిల్క్ అయితే అవి బాగా టైట్నెస్ వస్తుంది. కొంచెం లూజ్గా ఉంటే బాగుంటాయి తాలికలు. నేను ఇప్పుడు చనివిని ఎలా తయారు చేసుకున్నానంటే బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు, గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి బియ్యం పిండితో చేసుకున్నాను. బియ్యం పిండిలో కొంచెం బెల్లం వేసి చనివిని ముద్దలాగా కలుపుకున్నాను. తర్వాత చక్రాలు ఒత్తే గిద్దలు ఉంటాయి కదండి, దాంట్లో వేసిన తర్వాత ఇలా పాలల్లో మరగాలి. 2 పొంగులు వచ్చిన తర్వాత అందులో మనము గిద్దలు పెట్టి నొక్కుకోవాలన్నమాట. తాలికల్లాగా నొక్కుకున్న వెంటనే తిప్పకూడదు. ఒక 5 మినిట్స్ అలా మగ్గాలండి. మగ్గిన తర్వాత కానీ తిప్పాలి. తిప్పితే అలా తాలికలు అవుతాయి. మీరు చూస్తున్నారు కదా, అవి తాలికలు బిగుసుకుపోయిన తర్వాత కొంచెం సేపు మగ్గనించిన తర్వాత చేసే ప్రాసెస్ ఇప్పుడు. తర్వాత యాలకులు బాగా మెత్తగా దంచుకొని పొడి తాలికల్లో వేయాలండి. ఇప్పుడు చూస్తున్న విధంగా నేను పచ్చకర్పూరం వేస్తాను లైట్గా, అంటే ఫ్లేవర్ కోసం. తాలికల ఫ్లేవర్ బాగుంటుందని నేను ఎప్పుడు అలాగే వేస్తాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత బెల్లం, నేను కరగబెట్టిన బెల్లాన్ని వాడతాను కదా, అవి నాకు తరిగే బెల్లం కాదండి, అది కరగబెడితేనే వస్తుంది బెల్లము. అది వేసాను. అది వేసి పాల తాలికల్లో తిప్పానమాట. మీరు తురుముకుల బెల్లం అయినా వేసుకోవచ్చు. తర్వాత నెయ్యి వేసుకున్నానండి. మీరు హోమ్ మేడ్ నెయ్యి అయితే ఇంకా మంచిది. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి బయట నుంచి తెప్పించిన నెయ్యి వేసాను తాలికల్లో. తర్వాత డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నా డ్రై ఫ్రూట్స్ బాదం తప్ప ఇంకేమీ లేవు. అవే ఇంకా తరిగేసేసి వేసుకున్నాను అనమాట. తాలికలు కంప్లీట్ అయిపోయినాయి. చాలా బాగుందండి రెసిపీ, ట్రై చేయండి.